మాధురి. మొన్నటివరకు వార్తల్లో నిలిచిన ఈ పేరు ఇప్పుడు బిగ్ బాస్ పుణ్యమా అని సోషల్ మీడియాలోనూ తెగ వినిపిస్తుంది. బిగ్ బాస్ సీజన్ 9లోకి దువ్వాడ మాధురి వైల్డ్ కార్డు ద్వారా ఎంట్రీ ఇచ్చి హౌస్లో రాక్ రచ్చ చేశారు. చిన్నదానికి పెద్దదానికి గొడవలు పెట్టుకుంటూ మాధురి హౌస్లో మామూలు రచ్చ చేయలేదు. ఇక ఈ ఆదివారం ఎలిమినేషన్స్లో ఆమె హౌస్ నుంచి బయటకు వచ్చేసింది. మొదటి 2 వారాలు మాధురి నామినేషన్స్లో లేదు. ఇక ఇప్పుడు నామినేషన్స్లో ఉండటంతో ఆమె హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చేసింది. కానీ ఆమె మాత్రం నేను కావాలనే బయటకు వచ్చేశా, నేను అనుకున్నాను కాబట్టే ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చేశా అని చెప్తున్నారు. ఇక హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చిన మాధురి పలు టీవీ ఛానల్స్కు, యూట్యూబ్ ఛానల్స్కు ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ఈ క్రమంలోనే ఓ యూట్యూబ్ ఛానల్కు ఇంటర్వ్యూ ఇస్తూ షాకింగ్ కామెంట్స్ చేసింది. జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నలకు ఆమె కాస్త గట్టిగానే సమాధానం చెప్పారు. బిగ్ బాస్ హౌస్లో పవన్, రీతూ మధ్య అన్హెల్దీ రిలేషన్ ఉంది అని మీరు పాయింట్ చేశారు. మీరు దువ్వాడ శ్రీనివాస్తో చేసేది హెల్దీ రిలేషనా అని జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకు మాధురి సీరియస్ అయ్యారు. మీకెదుకు మా గురించి అని సీరియస్ అయ్యారు మాధురి. అలాగే రీతూ చౌదరి గురించి ఆమె ఇంట్లో వాళ్లే నాకు చెప్పారు, పవన్తో దూరంగా ఉండమని. అలాగే రీతూ తల్లి ఏడుస్తుందని కూడా చెప్పారు అని చెప్పుకొచ్చింది. అలాగే హౌస్లో భరణి గారితో మీరు డాన్స్ చేశారు, దాంతో దువ్వాడ శ్రీనివాస్ గారు ఏమైపోతారా అని మీమ్స్ కూడా చాలా వచ్చాయి అని జర్నలిస్ట్ అడగ్గానే మాధురి రెచ్చిపోయింది. బుద్ధిలేనోడు ఎవడో, గడ్డితిన్న ఎదవ ఎవడో మీమ్స్ వెయ్యొచ్చు, మీరు వెయ్యకూడదు. మీరు ఎపిసోడ్ చూశారా? నాగార్జున డాన్స్ చేయమంటేనే నేను డాన్స్ చేశా, మేమేమి కావాలని డాన్స్ చేయలేదు, ఒకరినొకరు హగ్ చేసుకోలేదు అంటూ రెచ్చిపోయింది. అలాగే ఎవడైతే ట్రోల్ చేశాడో వాడు అమ్మకు పుట్టి ఉండడు, ట్రోల్ చేసినవాడు అమ్మకు పుట్టలేదు అంటూ నోరు పారేసుకున్నారు మాధురి. వాడు ఎవడికి పుట్టాడో కూడా తెలియదు, అంత నీచాతి నీచంగా చేసినవాడు నా దృష్టిలో మనిషే కాదు అంటూ మాధురి సీరియస్ అయ్యారు. ఈ కామెంట్స్, అలాగే ఆ వీడియోలు ఇప్పుడు నెట్టింట వైరల్గా మారాయి. తీవ్ర భూకంప ప్రభావిత ప్రాంతం కానప్పటికీ తరచూ స్వల్ప ప్రకంపనలు సంభవిస్తుంటాయి. అప్పుడప్పుడు ఆ ప్రకంపనలు జనాన్ని భయకంపితులను చేస్తుంటాయి. 2000వ సంవత్సరం నుంచి ఇప్పటివరకు గడచిన 25 ఏళ్లలో ఈ ప్రాంతంలో 14 సార్లు భూ ప్రకంపనలు నమోదయ్యాయి. వీటిలో 4 కంటే ఎక్కువ మ్యాగ్నిట్యూడ్తో నమోదైనవి 2, 3 నుంచి 4 మధ్య 9, 2 నుంచి 3 మధ్య 2 మ్యాగ్నిట్యూడ్తో 1 చొప్పున రికార్డయ్యాయి. 2000 ఆగస్టు 15న విశాఖకు 100 కిలోమీటర్ల దూరంలోని తునికి సమీపంలో 3.3 మ్యాగ్నిట్యూడ్తో భూప్రకంపనలు చోటు చేసుకున్నాయి. వాటిని పరిశీలిస్తే మార్చి 2001 26న విశాఖ సమీపంలో 3.6, ఏప్రిల్ 2003 14న విశాఖ 70 మీల దూరంలో 3.4 మ్యాగ్నిట్యూడ్తో, 2005 జూలై 21న విశాఖకు ఉత్తరంగా 83 మీల దూరంలో 3.7 మ్యాగ్నిట్యూడ్తో, మే 2008 29న విశాఖకు 24 మీల దూరంలో అనకాపల్లి సమీపంలో 3.6 మ్యాగ్నిట్యూడ్తో, జనవరి 2013 1న విశాఖకు 25 మీల దూరంలో 2.9 మ్యాగ్నిట్యూడ్తో, మార్చి 2020 23న విజయనగరం జిల్లా సాలూరుకు 14 మీల ఆగ్నేయంగా 4.7, నవంబరు 14, 2021న విశాఖపట్నానికి సమీపంలో 1.8, మార్చి 27, 2022న విశాఖపట్నానికి ఆగ్నేయంగా 24 మీల దూరంలోని బంగాళాఖాతంలో 4.1, నవంబరు 24, 2022న పార్వతీపురానికి 96 మీల దూరంలో 2.7 మ్యాగ్నిట్యూడ్తో, మార్చి 2023 22న కాకినాడకు 50 మీల తూర్పున 3.8 మ్యాగ్నిట్యూడ్తో, అదే ఏడాది జూలై 28న విశాఖకు సమీపంలో మ్యాగ్నిట్యూడ్పై స్పష్టత లేదు. అదే సంవత్సరం సెప్టెంబర్ 27న సాలూరుకి 16 మీల నైరుతిలో 3.4 మ్యాగ్నిట్యూడ్తోనూ భూ ప్రకంపనలు నమోదయ్యాయి.
తాజాగా మంగళవారం ఉదయం అల్లూరి సీతారామరాజు జిల్లా జి మాడుగుల సమీపంలో సంభవించిన ప్రకంపనల తీవ్రత రిక్టర్ స్కేల్పై 4.0గా రికార్డయింది. దీని భూకంప కేంద్రం భూమికి 10 కి.మీ. దిగువన ఉన్నట్టు నిర్ధారణ అయింది. ప్రాణ, ఆస్తి నష్టాల్లేవ్. విశాఖపట్నం ప్రాంతంలో తరచూ భూ ప్రకంపనలు సంభవిస్తున్నా గరిష్టంగా రిక్టర్ స్కేల్పై 4.7 మ్యాగ్నిట్యూడ్కు మించలేదు. అయినప్పటికీ ఇప్పటివరకు ప్రాణ, ఆస్తి నష్టాలు సంభవించలేదు. మ్యాగ్నిట్యూడ్ తీవ్రత 5 కంటే తక్కువ ఉండడం, భూప్రకంపనల సమయం 5-6 సెకన్లకు మించకపోవడమే ఇందుకు కారణం. మంగళవారం తెల్లవారు జామున 4.20 సమయంలో మేం నిద్రిస్తున్న మంచాన్ని ఎవరో జర్రున బలంగా లాగుతున్నట్టు శబ్దం వచ్చింది. భయంతో లేచేసరికి ఆ శబ్దం ఆగిపోయింది. కాసేపటికి అది భూ ప్రకంపనలేనని అర్థమైంది. మాలాగే మా ఏరియాలో చాలామంది భయభ్రాంతులకు గురయ్యారు అని విశాఖలోని సీతమ్మధారకు చెందిన గృహిణి రాజేశ్వరీ పట్నాయక్ ద ఫెడరల్ ఆంధ్రప్రదేశ్ ప్రతినిధితో చెప్పారు. ఆంధ్రప్రదేశ్ జోన్ 3లో ఉన్న దేశంలో భూకంప ప్రభావిత ప్రాంతాలను 4 జోన్లుగా విభజించారు. జోన్ 4, 5లపు భూకంప తీవ్రత ఎక్కువగా ఉన్న వాటిలో చేర్చారు. జోన్ 3 సాధారణ ప్రభావం, జోన్ 2 స్వల్ప ప్రభావం ఉన్నవిగా పేర్కొన్నారు. వాటిలో జోన్ 3 పరిధిలో ఆంధ్రప్రదేశ్తో పాటు కేరళ, గోవా, లక్షద్వీప్, ఉత్తరప్రదేశ్, గుజరాత్, పశ్చిమ బెంగాల్, పంజాబ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, బీహార్, ఝార్ఖండ్, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, ఒడిశా, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలున్నాయి. జోన్ 3 పరిధిలో ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పటికీ ప్రాంతాల వారీగా తీవ్రతను చూస్తే విశాఖపట్నం జోన్ 2, విజయవాడ, కర్నూలు, నెల్లూరులు జోన్ 3 ప్రభావాన్ని కలిగి ఉన్న నగరాల్లో ఉన్నాయి. దీనిని బట్టి ఆంధ్రప్రదేశ్లోని ఇతర ప్రాంతాల కంటే విజయవాడ భూకంప దుర్బలత ప్రభావం ఒకింత ఎక్కువ ఉన్న జాబితా